నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. 15 రాష్ట్రాల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు ఫయాజ్, శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, ప్రముఖ సీనియర్ అడ్వకేట్ రామచంద్రారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడటం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ స్థాయి క్రీడలు నంద్యాల పట్టణంలో నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ, క్రీడా భారతి నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సుధాకర్ పలువురు పాల్గొన్నారు. ये एक नया स्पोर्ट्स है, आप सबको पता है कि एक बहुत नया स्पोर्ट्स है. हमें इसका प्रोनाउंसिएशन भी अभी मालूम हुआ, कर्लिंग बोल के. तो ये एनकरेज करना हमारी जिम्मेदारी है. हम 2036 ओलंपिक्स के लिए तैयारी कर रहे हैं, लेकिन जो तैयारी हम कर रहे हैं वो क्या काफी है? एक्चुअली काफी नहीं है. हम 10 साल में क्या कर्लिंग को जो आज इसकी स्थिति है, क्या 2036 में हम पार्टिसिपेट करके हम गोल्ड मेडल जीत सकते हैं? जो फेज में हम जा रहे हैं वो बहुत स्लो है. हमें इसको एनकरेज करना चाहिए. हम स्टेट गवर्नमेंट से भी रिक्वेस्ट करते हैं कि नए जो स्पोर्ट्स है उनको एनकरेज करें. हम आजकल हमारे गवर्नमेंट भी सामने आ रही है, हमारे मिनिस्टर साहब भी, हमारे जो एजुकेशन मिनिस्टर साहब भी आगे आ रहे हैं. हम लोग स्पोर्ट्स को एनकरेज करना है. हम जितना भी कहें बहुत कम ही कर रहे हैं. आप सबको अगेन आप सबको कंग्रेचुलेट कर रहा हूँ. आप आइए, हम भी डेफिनेटली आपके साथ हैं और हम आपको ఎంకరేజ్ करेंगे. నంద్యాలలో కూడా ఇలాంటి గేమ్ ని ప్రదర్శించడం కూడా మొదటిసారి నేను అనుకుంటున్నా. ఇలాంటి గేమ్స్ ని గతంలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఐస్ మీద ఆడేవాళ్ళని, ఆ తర్వాత ఫ్లోర్ కర్లింగ్ గేమ్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ఒలింపియాడ్ గేమ్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో ఇలాంటి మంచి గేమ్ ని ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేసి గేమ్ కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా ఫెడరేషన్ వాళ్ళందరినీ కూడా, కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రత్యేకించి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే గ్రౌండ్స్ పెద్దగా లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అలాంటి వాళ్ళు ఇలాంటి గేమ్ని ఎంకరేజ్ చేసి, ఈ కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఎదగడానికి అవకాశాన్ని గేమ్ కల్పిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.